దగ్గర రండి ఇలాగా కొంచెం. మీ ఇద్దరిలో ఎవరు డాటర్ ఎవరు మదర్ నాకు చెప్పండి. యూ డిసైడ్ అంటే కానీ మీరు చెప్పరు, అంటే నేను మదర్ అని మాత్రం మీరు ఒప్పుకోరు. చెప్పండి. నువ్వు చెప్పు. కానీ నీకు ఎక్కడో నీకు కాలుతూ ఉంటది కదా. ఇంకా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు కమెంట్స్ అవి ఎప్పుడైనా కమెంట్స్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు అదే కదా, ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటు ఫస్ట్ లో ఇంకా సర్లే అనుకుంటాం, ఇంకా తర్వాత ఈవెన్చువల్ గా అలవాటు అయిపోయింది నీకు. సో నేను ఈ ఎపిసోడ్ ఈ సీజన్ మొత్తం మనకి ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ యువర్ పెట్. మీ ఇద్దరి గురించి నేను అడగను, ఓకేనా? ఎందుకంటే మీరు ఇద్దరు చాలా ఇనఫ్ చెప్పారు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశారు, అయిపోయింది. మీరు చెప్పకపోయినా కూడా అందరు రాసేసుకున్నారు, అన్ని రకాలుగా అల్లుకున్నారు. సో అంతకు మించి నేను ఇంకా వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు పెట్ గురించి. సో ఫస్ట్ క్వశ్చన్ కృష్ణ గురించి ఏంటంటే, అసలు మీ లైఫ్లోకి ఎలా వచ్చాడు? నా వల్లే వచ్చాడు. అసలు పెట్స్ ని తీసుకొస్తానంటే నేను చాలా విరుద్ధం. ఓకే, విరుద్ధం అంటే నాకు చాలా ఇష్టము. ఓకే, రీజన్ ఏంటంటే ఇప్పుడు నేనుండను, తనుండదు. మాకు ఎట్లా అంటే సడన్ గా ఎప్పుడో బోర్ కొడుతుంది, నైట్లు బట్టలు సర్దేసుకుని రేపు మార్నింగ్ ఊరు వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉంటాం, ట్రిప్ వెళ్ళిపోతూ ఉంటాం ఇద్దరం. వాడిది వస్తే ఎవరు కేర్ చేస్తారు? ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అటెన్షన్ పే చేయాలి. సో ఇది నా ఫైట్. చిన్నప్పటి నుంచి అడిగి 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 వన్ ఫైన్ డే ఏం చేసింది, వ్యాలంటైన్స్ డే 2019 వ్యాలంటైన్స్ డే రోజు ఊరు వెళ్ళాలి, నేను చెన్నై వెళ్ళాలి, కింద పడుకొని టీవీ చూస్తా ఉన్నా. 2020 కరెక్ట్. డోర్ కొడితే ఇలా పట్టుకుని వచ్చింది అన్న. నేను అనుకున్నా ఎవరిదన్నా తెచ్చిందేమో ఆడుకోవడానికి అంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చింది. నాకు చూడగానే అంటే జనరల్ ఇష్టం కదా, దాన్ని తిడుతున్నారు, వీళ్ళు ముద్ర ఆడుకుంటుంది, పక్కన తిడుతూనే ఉంది. తిడుతున్నాను, ఇప్పుడు అట్లా కాదంటే ఇంకా అంతే అలాగా వచ్చేసాడు మీ లైఫ్లోకి. ఓకే, సో దట్ ఈస్ హౌ దిస్ గై ఇస్ ఇన్ టు మీ లైఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అసలు వీడు ఏ టైంకి లెగుస్తాడు, ఏ టైంకి పడుకుంటాడు? మనం ఎప్పుడు లెగిస్తే మనతో పాటు అప్పుడు లెగుస్తాడు, అంతే. ఎప్పుడు స్లీప్ చేస్తుంటాడు మధ్యలో, బట్ రాత్రి 4 వరకు పార్టీ చేస్తే అక్కడే మనతో పాటు కునుకుతాడు. కానీ బట్ ప్రాపర్ పడుకోవాలి అంటే మనం వెళ్ళి ఎప్పుడు పడుకుంటే మనతో పాటు అప్పుడే పడుకుంటాడు, అంతే, అప్పుడే. ఓకే, వీడికి నచ్చే ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఏమి వాడు తినేది ఒకటే ఫుడ్. పొద్దున 2 బాయిల్డ్ చికెన్, సాయంత్రం 2 బాయిల్డ్ చికెన్, అంతే. అంతకు మించి పెద్ద ఇంకేం తినడు. ఏమి వాడు ట్రీట్స్ ఉంటాయి కదా, మధ్య మధ్యలో ట్రీట్స్ ఇస్తాము. అండ్ వాడికి అప్పడాలు చాలా ఇష్టం. అప్పడాలా? మనం తింటున్నప్పుడు అలా ఉంటది కదా, అప్పడాలు, పాప్కార్న్, అప్పడాలు, పాప్కార్న్, చిప్స్, ఇవన్నీ చిల్లు తిండ్లు, క్రిస్పీ ఐటమ్స్ బాగా ఇష్టం. ఐస్ క్రీమ్ అవి ఇష్టం, బట్ అవేమి పెట్టాం, ఎప్పుడైనా పెడతారు. రెగ్యులర్ ఫుడ్ ఇస్ ద చికెన్, అంతే. ఓకే, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది, కానీ దాన్ని దేకలేదు వాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే క్రాసింగ్ అయ్యింది, అంతే. డేట్ అయ్యింది, అంతే. గర్ల్ ఫ్రెండ్ లేదు, డేట్. మరి కిడ్స్ వెరీ సాడ్లీ అయ్యో అయ్యో. ఓకే, దాని కడుపులోనే. ఓకే, ఇట్స్ ఓకే రా, యూ హ్యావ్ వన్ మోర్ టైం, చిల్ అవ్వచ్చు. సో నెక్స్ట్, ఇంకెవరికైనా పెట్స్, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్కి పెట్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇది ఆనెస్ట్గా మీరు చెప్పాలి. ఇంకెవరిదైనా సెలబ్రిటీ పెట్ చూసి మీరు కుళ్ళుకోవడం, లేదా మా కృష్ణయ్య తోప అని పెట్టున్నాడు అని మీ సర్కిల్లో కానీ ఎవరు పెట్టి చూసి? చాలా మంది, అసలు ఒక్కళ్ళు పెట్టాను కాదు. ఇప్పుడు మొన్న విశ్వక్ చెప్పాడు నాకు, సమంత ఫ్రెంచ్ మంచిగా ఆడుకుంటుంది, అలా వీడు నా దగ్గర పక్కన వచ్చి కూర్చోవడమే పెద్ద గగనం. వీడు వచ్చిన పక్కన నుంచి అమ్మో వీడు వచ్చి నా పక్కన వచ్చినాడా అని ఉంటుంది నాకు. అంటే వాడిని పిసికేస్తుంది ఇది ఓవర్, అంటే ఇట్లా వైల్డ్ లవ్ అన్నమాట. ఓకే, అయినా కూడా రాడు నా దగ్గరకు. అసలు గ్రాటిట్యూడ్ ఉండేది ఒక మదర్ ని. స్పెండ్ చేస్తే కదా, నేను స్పెండ్ చేసిన లాక్డౌన్ మొత్తం స్పెండ్ చేస్తాను నాతో. నువ్వు స్పెండ్ ఎక్కడ చేస్తావు, ఎక్కడికి వెళ్తావు మనకి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే తెలుస్తుంది. సో తెలుస్తుంది మాకు. మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు హీస్ ద బెస్ట్ అనిపిస్తుంది, అంతే. ఎవరిని సెలబ్రిటీ వేరే పెట్టిని చూసి అనిపించలేదు? ఓకే, నువ్వు ఉంటే కదా నీకు ఇచ్చేది. వాడు ఎప్పుడు ఇస్తాడు తెలుసా, మమ్మీ ఉండదు కదా ఇంట్లో, నేను ఉంటే ఒక్కదాన్ని, అప్పుడు ఇస్తాడు నా వెనకాల తిరుక్కుంటూ. సో ఇంకోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీరు ఏదో హౌస్కి వెళ్తున్నారని విన్నాను, నిజమేనా? అలాంటివన్నీ జిప్పా అలాంటివన్నీ ఇప్పుడు నువ్వు వెళ్తున్నది ఎంత నిజమో నువ్వు
నేను వెళ్తున్నా ఓహో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే, మన ఇద్దరే మాట్లాడుకోవాలి దీని గురించి. అదే సో మీ ఇద్దరిని పిలిస్తే వెళ్తారా కలిసి? నేను రెడీ. తోలు తీస్తారేమో ఇక్కడ, యు ఆర్ నాట్. పంపించరా? నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు దానికి రీజన్ చెప్పు, అప్పుడు వెళ్తుందో లేదో. మీరు మీతో పాటు ఎవరు తీసుకెళ్తారంటే పంపిస్తారా? మీరు పంపిస్తా, మీ పర్మిషన్ అలాంటివి ఏమైనా ఉంటాయా లేదా తన ఇష్టమా? మీ పర్మిషన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ లో ఎప్పుడైనా పరువు తీస్తాడా వీడు? మా అమ్మకి తెలియదు. నేను ఒకసారి కాన్సర్ట్ తీసుకెళ్ళా, కాన్సర్ట్ తీసుకెళ్తే అక్కడ వాడు మొత్తం బయటకు వెళ్ళి అన్ని చోట్ల సుస్ చేస్తాడు. ఒక మనిషి అక్కడ కూర్చొని ఉన్నాడు, ఇట్లా కాలెత్తాడు పాపం చైర్ ముందు. ఎంత పోసాడు వాడు, జనరల్లీ చుక్కలు చుక్కలు పోసాడు, ఇంత పోసాడు. ఇట్స్ ఓకే, మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో మిగతా డాగ్స్ ఎప్పుడైనా అటాక్ ఆర్ ఫైటింగ్ అలాంటివి ఏమైనా జరిగాయా? జరిగాయా? ఇంటి పక్కన సేమ్ బ్రీడ్ డాగ్ ఉంటుంది, వీడికి పెద్ద డాగ్ బ్రీడ్స్ అంటే ఇష్టం, వాళ్ళతో ఎక్కువ ఆడతాడు. చిన్న బ్రీడ్స్ ని దగ్గర రానివ్వడు. చిన్న బ్రీడ్ సేమ్ బ్రీడ్ డాగ్ ఇది వరకు ఉన్న ఇంటి దగ్గర ఉండేదన్నమాట. అది వీడిని చూసి ఎప్పుడు గురుగురు నడుస్తా ఉంటది. వీడు ఏం చేస్తాడు, అది ఒక రోజు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దాని మొహం మీద వచ్చేసాడు. పాపం అయిపోయింది. మీరు ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేసేయడానికి మెయిన్ రీజన్ పాపం వీడేనేమో. ఓకే అలా జరిగింది. ఓకే బయటికి వెళ్ళినప్పుడు హౌ డు యు గైస్ మేనేజ్ వాడిని? మీరు ఎవరు ఇంట్లో లేనప్పుడు? ఇంట్లో ఉంటది కదా, సో జ్యోతి విల్ మేనేజ్. మేము ఎవరో లేనప్పుడు ఎవరో కంపల్సరీ ఒక మనిషి అయితే ఉండాలి. మేము లేక ఉన్నప్పుడు మీరు ఉంటారులేండి ఎలాగో మేడం గారు. ఓకే సో అలా మేనేజ్ చేస్తారు. ఓకే మీకు బాగా నచ్చిన వస్తువుని ఎప్పుడైనా నాశనం చేశాడా కొరికేసి? మైకిల్ కోర్స్ చెప్పులు కొరికేశాడు, కొనుక్కొచ్చిన కాస్ట్లీ చెప్పులే కొరుకుతాడు వాడు, చిన్న చెప్పులే కొరకడు. ఓకే సో డాగ్స్ కి మెయిన్ రీజన్ పేరెంట్స్ ఎక్కువ చెక్ చేసేది ఏంటి తెలుసా? వాడు పాటీ. సో మీరు చెక్ చేస్తుంటారా కంపల్సరీ? ఓకే లైక్ ఎవరు వాకింగ్ కి తీసుకెళ్తారు? జ్యోతి తీసుకెళ్తది. ఓకే జ్యోతి రిపోర్ట్ ఇస్తుంది మాకు, ఇలా అవుతుంది ఇలా అయింది. ఎప్పుడైనా ఇమీడియట్ గా ప్రాబ్లం వచ్చిందంటే హార్డ్ ఇవాళ స్టూల్ హార్డ్ వచ్చిందని, లేకపోతే లూజ్ గా వెళ్ళాడని, లేకపోతే బ్లడ్ వచ్చిందని, రాత్రి నిన్న అయ్యో తిన్నాడు అనుకుంటా పురుగులు వచ్చాయి, అయ్యో పువ్వులు తినేస్తాడు. దేవుడి రూమ్ లో పువ్వులు తినేస్తాడు, ఆ పువ్వు రేఖలు వచ్చాయి. ఫోటోలు కూడా తీసు, దేవుడా చెప్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద రియల్ పెట్ అండ్ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వీడికి బాగా అలవాటు అయ్యారు మీరు ఇద్దరు. యాక్చువల్లీ బాగా అలవాటు అయ్యారు ఇద్దరు. ఎవరు ఎక్కువ అలవాటు? విధి రాసిన వింత నాటకంలో బలైన బలిపశు వాడు. అది ఇంకా నాకు ఉంటది, వాడితో ఉండాలి, అందుకే పిసికేస్తుంటా. సో వాడికి జెలసీ తెప్పించడానికి నేను వేరే కుక్క దగ్గరికి వెళ్తున్నా, బాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతాను. నేను వాడు పట్టించుకోడు కదా. వాడు ఒక్కోసారి నా దగ్గర నుంచి దాని దగ్గరికి వెళ్ళు, దాని అనుకో ఇలా తిప్పేస్తాడు. ఇక్కడికి ఇక్కడ మొహం ఇలా మొహం ఇగ్నోరెన్స్ ఫేస్ అనమాట. ఎంత ఇగ్నోర్ చేస్తాడో అంత ఇగ్నోర్ చేస్తాడు. సో ఇద్దరిలో పిలిస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు ఫస్ట్? అలా ఎప్పుడు పిలవలేదు. ఇద్దరిలో పిలిస్తే మూడిస్ట్. ఓకేనా అలా ఉంటుంది. ఎప్పుడు పిలవలేదు. ఒకసారి పిలుస్తారా కింద?